తెలంగాణలో భిన్న వాతావరణం నెలకొంది. ఒక పక్క మండే ఎండలతో పాటు మరో పక్క ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల పైనే నమోదవుతుండగా ద్రోణి ప్రభావంతో కొన్ని జిల్లాల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జయశంకర్, భూపాలపల్లి, ములుగు ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ మార్పుల కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సాయంత్రం, రాత్రి వేళల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాతావరణానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, ప్రస్తుతం ఇటు 45 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అటుపక్క ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలతో కూడిన వర్షాలు కూడా పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తారు. అసలు ఏ ప్రాంతాల్లో ఎలా ఉండే అవకాశం ఉంది? థ్యాంక్ యూ. అయితే తెలంగాణ రాష్ట్రంలో పగటిపూట దాదాపుగా 45 డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న 3 రోజుల్లో కూడా ఇదే స్థాయిలో ఈ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు తెలపడం జరిగింది. అంతేకాకుండా ఇప్పటికే దాదాపుగా వడగాల్పుల వల్ల 100కు పైగా మంది మృత్యువాత చెందడం జరిగింది. అయితే రానున్న 3 రోజులు కూడా ఇదే స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరగడం, వడగాల్పులు రావడం ఉంటుందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే సూచించారు. అయితే ఆ ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదైన నేపథ్యంలో కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలపడం జరిగింది. రానున్న 3 రోజుల పాటు ఈ విధంగానే పూర్తి స్థాయిలో ఈ యొక్క ఉష్ణోగ్రతలు, అదేవిధంగా సాయంత్రం సమయాల్లో ఉరుములు మెరుపులతో కూడిన 40 నుండి 50 కిలోమీటర్ల వేగం కలిగిన ఈదురుగాలతో పాటు తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా అధికారులు అయితే సూచించడం జరిగింది. ప్రధానంగా ఉష్ణోగ్రతలకు సంబంధించి ఇప్పటికే ఈరోజు పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా హీట్ వేవ్కి సంబంధించి ఈ కొమర్భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల్, కరీంనగర్, నల్గొండ, సూర్యాపేట్, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో కూడా ఈ యొక్క హీట్ వేవ్కి సంబంధించి ఆరెంజ్ అలర్ట్ అయితే ప్రకటించడం జరిగింది. ఇదే విధంగా రేపు కూడా భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో, జయశంకర్, భూపాలపల్లి జిల్లాల్లో ఇదే విధంగా ఎండలు, అదేవిధంగా సాయంత్రం సమయంలో ఈదురుగాలతో కూడిన వర్షం కురుస్తుందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలపడం జరిగింది. అంతేకాకుండా హైదరాబాద్ కనుక చూసుకుంటే దాదాపుగా హైదరాబాద్లో కూడా రికార్డు స్థాయిలో 45 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈరోజు ప్రధానంగా కాసేపటి క్రితమే కొన్ని ప్రాంతాల్లో అయితే వర్షం కురడం జరిగింది. జల్లులతో కూడిన వర్షం అయితే కురడం జరిగింది. గట్కేసర్ టు కీసరా, అదేవిధంగా బోడుపల్, ఫిర్జాద్గూడ, ఎల్బీ నగర్, హైత్ నగర్, వనస్థలిపురం, బిఎన్ రెడ్డి, సరూర్ నగర్, సైఫాబాద్, బాలాపూర్, చంద్రాయన్గుట్ట, గుర్రంగూడ, చార్మినార్ ప్రాంతాల్లో కూడా ఇక రానున్న 2 గంటల్లో కూడా తేలికపాటి వర్షాలు పడతాయని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు అయితే తెలపడం జరిగి ప్రధానంగా ఈ రానున్న 3 రోజుల పాటు కూడా ఈ యొక్క వర్ష ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరుగుతున్న నేపథ్యంలో రికార్డు స్థాయిలో ఈ యొక్క ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. బయట అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటికి రావద్దని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే సూచించడం జరిగింది. ఉష్ణోగ్రతలు దాదాపుగా 45 డిగ్రీల మేరకు రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ప్రైమ్ లైన్ తరఫున కూడా ప్రజలకు ఒక సూచన చేయాలని చెప్పేసి అనుకుంటాం. మీరు ప్రజల అత్యవసర పరిస్థితుల్లో ఎవరైనా బయటకు వస్తే వారి యొక్క సెల్ ఫోన్ ద్వారా వెదర్ యాప్, సెల్ ఫోన్లో దాదాపుగా అన్ని స్మార్ట్ ఫోన్లో ఈ యొక్క వెదర్ యాప్ అనేది ఉంటుంది. ఆ వెదర్ యాప్ ద్వారా ఒక ఉష్ణోగ్రత ఏ మేరకు ఉంది అని ముందుగా చెక్ చేసుకున్న తర్వాత ఆయా ప్రాంతాల్లో ఏ మేరకు ఉష్ణోగ్రత నమోదైంది, ఆ వాతావరణం ఏ విధంగా ఉంది చూసుకున్న తర్వాత కూడా ఈ యొక్క బయటికి రావాలని చెప్పేసి కూడా సూచించడం అయితే జరుగుతుంది. తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఖచ్చితంగా అధికారులు సూచించిన దాని ప్రకారం ఖచ్చితంగా 11 గంటల నుంచి 4 గంటల వరకు కూడా అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప ఎవరు కూడా బయటికి రావద్దని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. అంతేకాకుండా ఒకవేళ బయటికి వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క టోపీ కానీ అదేవిధంగా గొడుగు కానీ ధరించాలని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అంతేకాకుండా ఆరోగ్యానికి సంబంధించి బాడీ మొత్తం కూడా డిహైడ్రేషన్ కాకుండా హైడ్రేషన్ అయ్యే విధంగా నీరు ఎక్కువగా తీసుకోవాలని చెప్పేసి కూడా అధికారులు అయితే సూచించారు. అయితే రానున్న 3 రోజుల్లో ఈ యొక్క ఉదయం సమయంలో దాదాపుగా రికార్డు 45 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదై సాయంత్రం సమయాల్లో ఈదురుగాలతో కూడిన తేలికపాటి వర్షాలు పడుతున్న నేపథ్యంలో కూడా రైతులు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి అధికారులు అయితే సూచించడం అయితే జరిగింది. ప్రధానంగా హైదరాబాద్కి సంబంధించి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రత అయితే నమోదైతే సాయంత్రం తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందంటే